భారత్ ఫ్యూచర్ సిటీలో రేపు ఎల్లుండి జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలి రానున్నారు. రాష్ట్ర భవిష్యత్తుని ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ లో 2 రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్స్, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్స్ వంటి విభిన్న రంగాలపై చర్చలుంటాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో రేపటి నుంచి మొదలు కాబోతున్న గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వివిధ దేశాల ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణుల కోసం ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వివిధ రకాల వ్యాపారాల ప్రమోషన్ కోసం స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తోంది. ఈ నెల 8, 9 2 రోజుల పాటు నిర్వహించే ఈ గ్లోబల్ సమ్మిట్ను అత్యంత ప్రాధాన్యతకు ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మొత్తం ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మనం ప్రధాన హాల్లో ఉన్నాం. ప్రధాన హాల్లో దాదాపు మొత్తము ఇలా ప్రధానంగా సమావేశాలు జరుగుతాయి. 27 సెషన్స్ మొత్తం జరుగుతాయి. ఈ 27 సెషన్స్లో అనేక అంశాలపై చర్చ జరుగుతాయి. మొత్తంగా 4 హాల్స్ని ఏర్పాటు చేశారు. ఒకటి ఈ సెషన్స్ కోసం ప్రత్యేక హాలు, మరొకటి అగ్రిమెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక హాల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ వచ్చే విదేశీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల నిపుణుల కోసం ప్రత్యేకంగా సీటింగ్ అరేంజ్మెంట్లు చేస్తున్నారు. ఒకవైపు ఇదే కాకుండా మొత్తం పార్కింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 8, 9 తేదీల్లో పూర్తిగా కార్యక్రమాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మొదటి రోజు 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట 2:30 మధ్యలో ప్లీనరీ సభ ఉంటుంది. విజన్ 2047 ప్రదర్శన ఉంటుంది. అదేవిధంగా ప్రేరణి నృత్యం కూడా ఈ సందర్భంగా ఉంటుంది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం 3-4 గంటలకు నెట్ జీరో ప్లీనరీ రజత్ గుప్తా, అమిత్ అనురాధ ఘోష్ లాంటి వాళ్ళతో ఉంటుంది. ఇక బ్రేక్అవుట్లు ఉంటాయి. ఐటీ, ఫ్యాంటియాట్రిక్స్, టెక్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ లాంటి సంబంధించిన అంశాలపై చర్చలు ఉంటాయి. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డీప్ ఏఐ ప్లీనరీ, జస్ట్ ట్రాన్సిషన్, జనతావి, సర్క్యులర్ ఎకనామీ, ఆస్ట్రేలియా సెషన్స్ జరుగుతాయి. సాయంత్రం 5 నుంచి 6:15 వరకు హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీ, టాలెంట్ మొబిలిటీ, ఫ్యూచర్ సిటీ హైయర్ ఎడ్యుకేషన్, కెనడా సెషన్ ఉంటుంది. 6:30 నుంచి 7:30 వరకు ఆసియా దేశాల సెషన్ నడుస్తుంది. ఎన్హెచ్ క్రెడిట్, గిగ్ ఎకానమీ, ఇతర మహిళా పారిశ్రామికవేత్తల అంశాలపైన చర్చలు ఉంటాయి. ఇక రాత్రి డిన్నర్ ఉంటుంది. అదేవిధంగా ఆ డిన్నర్ తర్వాత కొమ్మకోయ డ్యాన్స్, ఎంఎం కిరవాణి కచేరీ ఉంటుంది. ఇక అదేవిధంగా ఇక మరుసటి రోజు అంటే డిసెంబర్ 9వ తేదీ మంగళవారం రోజు ఉదయం 9:30 గంటల నుంచి 10 గంటల వరకు వీణా వాయిద్యంతో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సోషల్ కాంపాక్ట్ ప్లీనరీ ఉంటుంది. ఇందులో క్రీడలు, మూసీ బ్లూ గ్రీనరీ ఎకనమీ, అఫోర్డబుల్ హౌసింగ్ అనే అంశాలపైన సెషన్స్ నడుస్తాయి. ఉదయం 11 నుంచి 11 గంటల 10 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఏఐ యుగంలో స్టార్ట్ ఆఫ్ ఎకనామీ, అర్బన్ కోర్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ క్యారిడార్లు ఉంటాయి. మధ్యాహ్నం స్పెషల్ ఏరియా ప్లానింగ్ ఉంటుంది. డాలర్ రంగాల అండ్ డి హబ్ వ్యూహం ఉంటుంది. పెట్టుబడులు ట్రిలియన్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ 3 ట్రిలియన్ ఎకానమీ ప్లీనరీ ఉంటుంది. నీతి ఆయోగ్ సిఇఓ, అదేవిధంగా సింగిల్ విండో 2.0, భారత్ ఫ్యూచర్ సిటీ దాని అంశాలపైన చర్చ జరుగుతాయి. ఇక మధ్యాహ్నం 3:45 నుంచి 4:45 ఇన్వెస్టింగ్ మ్యాగ్నెట్, పీపీపీ మోడల్స్, గ్లోబల్ పెట్టుబడులు, గ్రీన్ బ్రాండ్స్. సాయంత్రం 4:45 నుంచి 5:45 వరకు మీడియా ఎంటర్టైన్మెంట్ ప్లీనరీ, రితేష్ దేశ్ముఖ్, రిషబ్ శెట్టి, సుకుమార్ లాంటి తదితరులు పాల్గొంటారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ముగింపు ప్లీనరీ విజన్ 2047 విడుదల. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సీఎం, డిప్యూటీ సీఎం, నీతి ఆయోగ్ సిఇఓ కూడా ఉంటారు. రాత్రి 7 గంటలకు గ్రాండ్ ఫినాలే డ్రోన్ షో ఉంటుంది. 3000 డ్రోన్స్తో లేజర్ షో ఉంటుంది. తెలంగాణ ఈజ్ రైజ్
జైన్ ద రైజ్ అనే దాంతో ఈ షో జరుగుతుంది. ఇక రాత్రి 7:30 గ్లోబల్ గుస్సాడి నృత్యం ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మొత్తానికైతే పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. దీనికోసం ఇలాంటి హాల్స్ మొత్తం 4 ఏర్పాటు చేశారు. ఒక హాల్లో కార్యక్రమాలు సెషన్స్ ఉంటాయి, మరొక హాల్లో వివిధ దేశాల నుండి వచ్చే పెట్టుబడులతో సంబంధించిన పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు ఉంటాయి. అదేవిధంగా వివిధ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆహ్వానిస్తాను. ప్రభుత్వ పరంగా ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన అంశాలపైన కూడా అక్కడ ఒప్పందాలు జరుగుతాయి. ఈకో సెషన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, మరొక వైపు ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా భోజన సదుపాయాలు, అదేవిధంగా ఉదయం టిఫిన్, అదేవిధంగా డిన్నర్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు నుండే డాగ్ స్క్వాడ్స్ కూడా దీనికి సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మరొక వైపు ఈ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు, అదేవిధంగా వివిధ దేశాలకు ఒక స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రాంతంలో ఈ గ్లోబల్ సమ్మిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా భద్రత కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్త చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్ విజయం చేయడం కోసం ఇటు ప్రభుత్వం ఆహర్నిశలు కష్టపడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మనోరంజన్తో తిరుపచారి, 10 TV ఫ్రమ్ భారత్ ఫ్యూచర్ సిటీ.